Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 1 to 12. దక్ష బలవంతంగా కర్ణ దగ్గర నుంచి విడిపించుకొని, మీకు ఈ మధ్య వేళాపాళా లేకుండా పోతుందండి. పనులుంటే ఏంటి మీ అల్లరి అని సిగ్గుపడుతూ దూరం జరగడంతో ఆమె వైపు అతను అలాగే చూస్తూ ఉండడంతో అక్కడి నుంచి దక్ష పారిపోయేసరికి చంపేస్తుంది ఇది అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కర్ణ. బయటికి వెళ్ళేసరికి రమ్య ఎదురు రావడంతో, రమ్య ఎలా ఉన్నావే అని వెళ్ళి దక్ష రమ్యని కౌగిలించుకోవడంతో, బాగానే ఉన్నానే, ఇంత లేటుగానా పెళ్ళికి పిలిచేది అని అడిగేసరికి మూతి పగిలిపోతుంది. నేను పెళ్ళి అనుకోగానే నీకు వచ్చి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాను, నువ్వు పెళ్ళికి లాస్ట్ నిమిషంలో వచ్చి నేను లేటుగా పిలిచాను అంటావా అని దక్ష కోపంగా అడిగేసరికి రమ్య నవ్వుతూ, ఏదో నీ రియాక్షన్ కోసం చెప్పాను లేవే, ఎందుకంత కోపం, పాపం మీ ఆయన ఎలా తట్టుకుంటున్నాడు అనగానే, నన్ను ఆయన తట్టుకోవడం కాదు, నేను ఆయన్ని తట్టుకోలేకపోతున్నాను అనగానే, ఓహో అమ్మాయి గారు కొత్త పెళ్లి కూతురుగా అన్ని ఆనందాలు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అని రమ్య టీస్ చేస్తూ ఉంటే, చాలులే అని చెప్పి ధాత్రి రెడీ అయిందో లేదో చూడ్డానికి వెళ్ళారు ఇద్దరు. ధాత్రి తల తిప్పి దక్ష పక్కన ఉన్న రమ్యను చూసి, ఈ అమ్మాయి అని అడగడంతో, అదే నా ఫ్రెండ్ రమ్య అని చెప్పడంతో, హలో మీ గురించి మా అక్క చాలా చెప్పింది, అదేంటి ఇంత లేట్గా వచ్చారు, 3-4 రోజుల ముందు రావాల్సింది కదా అనగానే, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు దక్ష తప్ప ఇంకెవరున్నారు, పైగా నేను పెళ్లి కూతురి బావ భార్యకి ఫ్రెండ్ని, ఎలా చూసుకున్నా నాకు ఇక్కడికి రావడానికి అంత క్లోజ్ రిలేషన్స్ లేరు కదా, అందుకే పెళ్ళికొచ్చాను అని చెప్పడంతో, అలా ఎందుకు అనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ, మీరు 10 రోజుల ముందు వచ్చినా మిమ్మల్ని వాళ్ళు మర్యాదగా చూసుకునేవాళ్ళు అనగానే రమ్య స్మైల్ ఇచ్చి ఊరుకుంది. సరేలే, నాకు చాలా పనులున్నాయి, నువ్వు ఒంటరిగా ఉండలేవు కదా అని అంటూ తమ్ముడిని చెల్లిని పిలిచి రమ్య అక్కొచ్చింది. రమ్య అక్కకి తోడుగా ఉండండి, నేను వెళ్ళి చాలా పనులు చూసుకోవాలి అనగానే, సరే అక్క అని చెప్పి, ఎలా ఉన్నావక్క అని అడుగుతూ వాళ్ళు రమ్య దగ్గరికి వెళ్ళిపోతే, దక్ష గబగబా ఇంకా నిద్రపోతున్న పిల్లలందరినీ లేపి త్వరగా స్నానాలు చేయించండి అని పెద్దవాళ్ళందరికీ చెప్పి వంటగదిలోకి వెళ్ళేసరికి అందరికీ టీ పెడుతున్న వసుంధర కనిపించడంతో, క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య, మీరెందుకు టీ పెడుతున్నారు అనగానే, క్యాటరింగ్ వాళ్ళు రామాలయం దగ్గర ఉన్నారు దక్ష, ఇక్కడ ఉన్న 10-20 మంది కోసం టీ పెడుతున్నాను, ఉదయం లేవగానే అందరికీ టీలు కాఫీలు తాగే అలవాట్లు ఉంటాయి కదా అనగానే, సరే మీరు వెళ్ళండి నేను పెడతానులే, మీ అబ్బాయి పంచ కట్టుకోమంటే నిన్న సాకులు చెప్పాడు, పంచ కట్టుకుంటాడో లేకపోతే ఈ పెళ్లి కోసం కొనుక్కున్న డ్రెస్ వేసుకుంటాడో తెలియదు, మీరే వెళ్ళి చెప్పండి అని చెప్పడంతో సరే అని వెళ్ళిపోయింది వసుంధర. ఇంతలో మహేష్ చంద్రప్రసాద్ కూడా ఊరిలో దిగేసరికి వీడి మొహం మంట, ఆ పిల్లని ప్రశాంతంగా ఉండనివ్వడు అనుకుంటాను అని కోపంగా అసిస్టెంట్ మహేష్ చంద్రప్రసాద్ వెనుక నడవడంతో, ఇంకా ఈ డొంక తిరుగుడంతా పనికిరాచారి, నేను వాడితో విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నారండి మీరు, సీతను తీసుకెళ్ళిపోయిన రావణుడి పరిస్థితి ఏమైందో మర్చిపోయారా, ఇంకేమైనా ఉందా అని అసిస్టెంట్ అంటూ ఉంటేనే ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు మహేష్ చంద్రప్రసాద్. ఒక 2 గంటల తర్వాత అందరూ రెడీ అయిపోయి మండపానికి బయలుదేరుతూ ఉంటే, పంచకట్టులో కిందకొచ్చిన కర్ణబాబుని చూసి పెళ్లిపీటల మీద చూసిన ఆమె మళ్ళీ అతని అందాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ ఉంటే, చందమామలాగా ఉన్నావురా అని బామ్మ మెటికలు విరుస్తూ ఉంటే, అమ్మమ్మ పెళ్లి కొడుకు వరుణ్ మీ మనవడు కాదు అని చెప్పింది దక్ష. నా మనవడే పెళ్లి కొడుకులాగా ఉన్నాడు అనగానే, సరిపోయింది, పదండి అందరం వెళ్దాం అంటూ ఇంటికి తాళాలు వేసి రామాలయానికి బయలుదేరితే, దారిలో మహేష్ చంద్రప్రసాద్ కర్ణకి ఫోన్ చేసి, నేను మహేష్ చంద్రప్రసాద్ అనగానే, ఆ రోజు షాపింగ్ మాల్లో పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పింది జ్ఞాపకం వచ్చి ఏంటి అని అడగడంతో, నేను మీ ఊర్లోనే ఉన్నాను, మీరేం అనుకోకపోతే రామాలయం వెనుక వైపు రండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అతను చెప్పడంతో, సరేనని గుడికి రాగానే
నేనిప్పుడే వస్తానని రామాలయం వెనక్కి వెళ్ళగానే అక్కడ మహేష్ చంద్రప్రసాద్ కనిపించడంతో ఏంటి ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు కర్ణ అతని ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉండడంతో. ఆ రోజు పార్ట్నర్షిప్ అని నీ దగ్గరకొచ్చింది. కావాలని నీతో క్లోజ్ అయింది నాకున్న ఒక ఆలోచన వల్ల. ఇంకా లేట్ చేస్తే ఇబ్బందయిపోతుంది. అందుకే చెప్పేస్తున్నాను అని మహేష్ చంద్రప్రసాద్ అనగానే, ఏంటది అని కర్ణ అదోలా అడిగేసరికి నాకు దక్ష అంటే ఇష్టం అనగానే కర్ణ ఒక్కసారిగా సీరియస్‌గా చూస్తూ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అడగడంతో, ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరిగే నేను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనే దక్ష. ఐ నో నాకన్ని విషయాలు తెలుసు. నీకెంత డబ్బు కావాలంటే అంత నేనిస్తాను అని అడగడంతో, ఈరోజు ఇక్కడ మా అత్త కూతురు పెళ్లి జరుగుతుంది. అందుకే గొడవలెందుకని నేనొక సజెషన్ ఇవ్వబోతున్నాను అన్నాడు కర్ణ. ఏంటది అని మహేష్ చంద్రప్రసాద్ అనగానే, ఇప్పుడు నువ్వు నాతో ఏ మాట అయితే చెప్పావో అదే వెళ్ళి దక్షతో చెప్పు అనగానే, మహేష్ చంద్రప్రసాద్ ఆశ్చర్యపోతే అతని అసిస్టెంట్ షాక్ అయి, వీడెవడండి బాబు వీడసలు మొగుడేనా అని అనుకుంటూ ఉంటే, అంటే ఏంటి నీ కాన్ఫిడెన్స్? తను నన్ను రిజెక్ట్ చేస్తుందని అనుకుంటున్నావా? నేను నీకంటే 100 టైమ్స్ బెటర్ అని మహేష్ చంద్రప్రసాద్ అనగానే, వెరీ గుడ్ అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళి ఇదే విషయం చెప్పు. కావాలంటే నేనే తనని ఇక్కడికి పిలుస్తాను అని కర్ణ అనగానే, అయితే పిలు అని అన్నాడు మహేష్ చంద్రప్రసాద్. కర్ణ వెంటనే దక్షకి ఫోన్ చేసి గుడి వెనక్కి రా బేబీ అని పిలవడంతో ఎందుకండి అని అడగడంతో ఒకసారి ఇక్కడికి రా నీకెవరో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట అనగానే సరేనని అంటూ దక్ష గుడి వెనక్కి రాగానే అక్కడెవరో ఇద్దరు తెలియని వ్యక్తులు కనిపించేసరికి ఏంటండి అని అడగడంతో అతను నీతో ఏదో మాట్లాడాలంట మాట్లాడు అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని దక్ష అయోమయంగా అడిగింది. ఇట్స్ ఓకే మాట్లాడు అని సైలెంట్గా నిలబడ్డాడు కర్ణ. ఏంటి ఎవరు మీరు అని దక్ష అడిగేసరికి దక్ష అంత స్ట్రైట్గా తనకి ఎదురు రావడంతో మొదటిసారి కావడంతో మహేష్ చంద్రప్రసాద్ గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అనగానే దక్ష షాక్ అయిపోతే కర్ణ ఆమె రియాక్షన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. దక్ష వెంటనే కూల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఈరోజు పెళ్ళి కాకుండా ఇదే మాట ఎవరైనా చెప్పి ఉంటే చెప్పు తెగితే ఎలా ఉంటుందో నేను చూపించేదాన్ని. నాకు నీ మీద కోపం రావడం లేదు జాలేస్తోంది అని చెప్పడంతో వాట్ డూ యూ మీన్ అని మహేష్ చంద్రప్రసాద్ అడిగేసరికి సరైన పెంపకంలో సరైన పేరెంటింగ్లో పెరగని వాళ్ళకి మాత్రమే ఆచారాల విలువ రిలేషన్షిప్స్ విలువ తెలియదని అనుకున్నాను. బట్ నువ్వు ప్యూర్ ఇండియన్ అయి ఉండి నీకు కూడా కొన్ని రిలేషన్షిప్స్ గురించి వాల్యూ తెలియట్లేదు అంటే నవ్వొస్తోంది అనగానే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగేసరికి చూడు ఆడది మనసు మమత జీవితంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలనుకుంటుంది. ఆ ఒక్కరు ఆల్రెడీ నా లైఫ్లోకి ఎంటర్ అయిపోయారు. నా మనసు నా ప్రేమ నా సర్వస్వం మొత్తం ఆయనకే అంకితం. ఎన్ని జన్మలకైనా సరే. ప్రపోజ్ చేయడం అబ్బాయిలకి ఎంత రైట్ ఉందో నచ్చకపోతే నో చెప్పడం కూడా అమ్మాయిలకి అంతే రైట్ ఉంది కదా. సో మై సైడ్ నుంచి నో. ఒక బిజినెస్ మ్యాన్గా మీకు ఒక డీల్ వదులుకోవడం ఒక డీల్ సాధించుకోవడం అలవాటు అయి ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఇంకా దీన్ని పొడిగించడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇది మన సిటీ కాదు. ఎవడు ఎటుపోయినా పట్టించుకోకుండా ఉండడానికి పల్లెటూరు. ఒక్క మాట చెప్తే చాలు అందరూ పరిగెత్తుకొస్తారు అని చెప్పి దక్ష అక్కడి నుంచి మండపం దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తను చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిందిరా. ఒక్కటే ఒక రీజన్ ఇక్కడ పెళ్లి జరుగుతుంది అని. నా వల్ల దాని వల్ల డిస్టర్బ్ అవ్వకూడదనేదే మా ఇద్దరి ఆలోచన. కాబట్టి ఇంత కూల్‌గా ఇద్దరం హ్యాండిల్ చేశాం. నోరు మూసుకొని దొబ్బెయ్ అని చెప్పాడు కర్ణ సీరియస్‌గా చూసి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.